మీకు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ గురించి క్లియర్గా చెప్తాను. అసలు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అంటే ఏంటి, వాయిస్ అంటే ఏంటి, మీరు చాలా క్లియర్గా ఇందులో నేర్చుకోవచ్చు. యాక్టివ్ వాయిస్ అంటే a verb is said to be active voice, its subject acts are when the emphasis is on the doer or the subject. అంటే ఏదైనా సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. మోహన్ సాంగ్ ఏ సాంగ్. ఈ సెంటెన్స్లో మోహన్ సబ్జెక్ట్, సాంగ్ వెర్బ్, ఏ సాంగ్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ మోహన్ చేస్తున్న పని ఈ సెంటెన్స్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసామన్నమాట. ఇలాంటి సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్ అంటారు. పాసివ్ వాయిస్ అంటే ఏంటి? ఎ వెర్బ్ ఈజ్ ఇన్ ద పాసివ్ వాయిస్ when the subject is being acted upon or when the emphasis is on the object or the work done. అంటే ఇక్కడ సబ్జెక్ట్ చేసే పనిని గురించి క్లియర్గా ఈ సెంటెన్స్లో మనం తెలుసుకోవచ్చు. అదే పాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. ఎంఫసిస్ ఇస్ ఆన్ ద ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఇచ్చే ఆబ్జెక్ట్ మోహన్ అనే సబ్జెక్ట్ అనుకుంటే, సాంగ్ వెర్బ్ అనుకుంటే, ఏ సాంగ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్ కూడా ఫాలో అవుతూ కన్స్ట్రక్ట్ చేయాలి. మీకు స్ట్రక్చర్ కూడా క్లియర్గా చెప్తాను. ఏ సాంగ్ వాజ్ సంగ్ బై మోహన్. ఏ సాంగ్ ఇక్కడ ఆబ్జెక్టుని సబ్జెక్ట్గా వాడాము, బీ ఫామ్ వెర్బ్ వాడాము, వెర్బ్ 3 వాడాము, బై అనే ప్రిపోజిషన్ వాడాము, తర్వాత మోహన్ అని ఇక్కడ సబ్జెక్ట్గా వాడేది ఇక్కడ ఆబ్జెక్ట్గా వాడాము. సో ఈ స్ట్రక్చర్ని, ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని పాసివ్ వాయిస్ అంటారు. అయితే ఇందులో రూల్స్ ఏవి అనేది, ముఖ్యంగా రూల్స్ ఏవంటే, ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏవంటే యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్ చేంజ్ చేసేటప్పుడు వాయిస్ చేంజెస్ అక్కర్ ఓన్లీ ఇన్ ట్రాన్సిటివ్ వెర్బ్స్. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే మరేంటి కాదండి, సబ్జెక్ట్ యొక్క యాక్షన్కి రిజల్ట్ ఏం చేశాడు. మోహన్ సాంగ్, మోహన్ పాడాడు. ఏటి పాడాడు? పాట పాడాడు. అంటే ఆబ్జెక్టివ్ ఉండి యాక్షన్ చెప్తే అలాంటి వెర్బల్ని ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. ఇక్కడ వాయిస్ చేంజెస్ అక్కర్ ఓన్లీ ఇన్ ట్రాన్సిటివ్ వెర్బ్స్. అంటే ఆబ్జెక్టివ్ ఉంటేనే మనం పాసివ్ ఫామ్లోకి మార్చగలం. ఎందుకంటే ఆ ఆబ్జెక్టివ్ మనం తెచ్చి ఇక్కడ సబ్జెక్ట్ కింద వాడుతాం కనుక. సో నెక్స్ట్ వన్, ద పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫార్మ్ ఆఫ్ ఆల్ ద 3 tenses అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ కెనాట్ బి చేంజ్డ్ ఇన్ టు పాసివ్ వాయిస్. అంటే మనం టెన్సెస్ అంటే మొత్తం 12 ఉంటాయి. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఒక్కొక్క దానిలో 4 లెక్క, టోటల్గా 12 టెన్సెస్ ఉంటాయి అని గత వీడియోలో నేను టెన్సెస్ వీడియోలో చెప్పాను. మీరు వాచ్ చేయకపోతే ఒకసారి వాచ్ చేయండి. అయితే అందులో ఈ 4 టెన్సెస్కి అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫామ్ ఉండే టెన్సెస్కి, నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫామ్కి పాసివ్ ఫామ్ ఉండదట. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకు ఉండదా అనేది నేను చెప్తాను. హీ హ్యాస్ బీన్ డూయింగ్ ద వర్క్, హీ హ్యాడ్ బీన్ డూయింగ్ ద వర్క్, హీ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ ద వర్క్, హీ విల్ బీ డూయింగ్ వర్క్. ఈ 4 సెంటెన్సెస్ మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని చెప్తున్నాయి అన్నమాట. ఇందులో వెర్బ్ 2 సార్లు వాడవలసి వస్తుంది అన్నమాట. మనం పాసివ్ వాయిస్లో కానీ ఇవి చేంజ్ చేసామంటే మనం వెర్బ్ 2 times వాడినట్టు వస్తుంది. అందువల్ల వీటికి పాసివ్ ఫామ్ ఉండదు. ఇక్కడ బీ ఫామ్ వెర్బ్ బీన్ ఉంది, ఇక్కడ బీన్ ఉంది, ఇక్కడ బీన్ ఉంది, ఇక్కడ బీ ఉంది. సో మళ్ళీ మనం పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు బీ ఫామ్ వెర్బ్స్ వాడాల్సి ఉంటుంది. అందుకని మనం చేంజ్ చేయలేమట. అది రూల్. నో చేంజ్ ఆఫ్ వాయిస్ బికాస్ ద వెర్బ్ ఈజ్ యూజ్డ్ టు బీ ట్వైస్ విచ్ ఈజ్ రాంగ్. అండ్ ఎప్పుడైతే మనం పాసివ్ వాయిస్లోకి మార్చామో అప్పుడు బీ ఫామ్ వరకు 2 సార్లు వాడవలసి వస్తుంది. అందుకని వీటికి పాసివ్ వాయిస్ ఉండదు. సో అరేంజ్మెంట్ రూల్స్ అన్నమాట, దీనికి సంబంధించి రూల్స్.
arrangement of the words in a sentence in the active voice is changed. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఏంటి అరేంజ్ సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్టివ్ని సెంటెన్స్ అంటారు. ఆ అరేంజ్మెంట్ అనమాట చేంజ్ అవుతుంది పాసివ్ వాయిస్లో. అది ఫస్ట్ రూల్. ఎలా చేంజ్ అవుతుంది? సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్టివ్ ఏమో, ఇక్కడ ఆబ్జెక్టివ్ హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ అంటే వెర్బ్ 3 వాడుతాము, బై సబ్జెక్ట్ వాడతాం. సో ఈ స్ట్రక్చర్ ప్రకారమే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ చేంజ్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి నోట్ చేసుకుంటే ఈ స్ట్రక్చర్ మీకు గుర్తుండిపోతుంది. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్. చేంజ్ ఆఫ్ ప్రొనౌన్ కూడా చేంజ్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చామంటే అప్పుడు ప్రొనౌన్ కూడా చేంజ్ అవుతుంది. చేంజెస్ రిక్వైర్డ్ అండర్ ఈచ్ టెన్స్ అంటే ఆ టెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ప్రెజెంట్ బీఫామ్ వెర్బ్, పాస్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ బీఫామ్ వెర్బ్, మోడల్ ఆక్సిలరీస్ అయితే బీ వెర్బు, పర్ఫెక్ట్ టెన్స్ అయితే బీన్ అనే హెల్పింగ్ బీఫామ్ వెర్బు వాడాలన్నమాట. అది చెప్తుంది ఈ రూల్. సో రూల్స్ వరకు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అంటే ఏంటి అంతవరకు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని టెన్సెస్లో ఎలా చేంజ్ అవుతుంది యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ చెప్తాను అన్నమాట. థ్యాంక్ యూ. If you have any doubt regarding this topic, write in comment box. I will clarify it.